హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఈ వీకెండ్కి మీ ప్లాన్స్ ఏంటి అండ్ సండే రోజు స్పెషల్స్ ఏంటి అనేది అయితే కామెంట్ చేసేయండి. నాకైతే సండే అంటే కొంచెం లేజీగానే స్టార్ట్ అవుతుందండి. ప్రతిరోజు మార్నింగ్ లేవడం, లంచ్ ప్రిపరేషన్స్ వీటన్నిటితో కొంచెం బిజీగా ఉంటాం కదా. సో సండే రోజైనా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అనుకుంటాను నేనైతే. సో అలారంతో పని లేకుండా నాకు ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు లేస్తాను. మీలో కూడా నాలాగా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉంటే వీడియో కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్లోకి వడలు ప్రిపేర్ చేస్తున్నాను. వడలు ఇలాగా టీ స్ట్రైనర్తో వేసుకున్నాము అంటే చాలా బాగా వస్తాయండి. చేయి కాలుతుందేమో అన్న భయం కూడా ఉండదు. బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోగానే మధ్యాహ్నంకి లంచ్ కూడా ప్రిపేర్ చేసేసానండి. ఇవాళ అయితే లంచ్లోకి గోంగూర చికెన్ చేశాను. నేనైతే ఎప్పుడు చికెన్ తెచ్చినా కూడా ఎక్కువగా చికెన్ ఫ్రై చేస్తుంటాను. సో ఇవాళ అయితే గోంగూర వేసి చేశాను. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఒక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి, అలాగే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటాలు కూడా వేసి టమాటాలు బాగా మగ్గించుకోవాలి. కొద్దిగా ఉప్పు, పసుపు వేసి మూత పెట్టేసుకున్నాము అంటే టమాటాలు త్వరగా మగ్గిపోతాయి. టమాటాలు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో వాష్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు, పసుపు టమాటాలు మగ్గించుకునేటప్పుడే వేసేసుకున్నాం కాబట్టి స్పైస్కి తగ్గట్టు కారం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. గోంగూర వేస్తాం కాబట్టి కారం అయితే కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఇంక ఇక్కడ నేను గోంగూర అయితే ఒలిచిపెట్టేసుకున్నానండి. ఒలుచుకున్న గోంగూరని నీట్గా వాష్ చేసుకొని ఆయిల్లో మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. గోంగూర ఇలా కుక్ అయితే సరిపోతుందండి. దీన్ని చికెన్లో వేసేసుకోవడమే. ఫైనల్గా కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అది అయిపోయిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ బీరువా సర్దడం అయితే స్టార్ట్ చేశాను. చూసారు కదా బీరువా అంతా ఎంత మెస్సీగా ఉందో. ఏదో ఒక డ్రెస్ కనపడకపోయేసరికి అన్నీ తీసి టైం లేకపోవడం వల్ల ఇలా పెట్టేశాను. సో నాకు టైం కుదరక ఒక 2 డేస్ నుంచి ఇది సర్దడం కుదరలేదండి. ఇంకా అందుకని ఇవాళ అయితే ఇవి సర్దడం స్టార్ట్ చేశాను. ఈ ర్యాక్ చూసారు కదా మరి ఎంత మెస్సీగా ఉందో. సో ఫస్ట్ అయితే దీంతోనే స్టార్ట్ చేశానండి. ఇవన్నీ కూడా తీసి బయట పెట్టేశాను. అన్ని ర్యాక్స్లో బట్టలన్నీ ఒకేసారి తీసేయకుండా ఒక్కొక్క ర్యాకు క్లీన్ చేసి సర్దుకుంటూ వచ్చాను. నాకు కొంచెం ఫ్రీ టైం దొరికేది అంటే ఇలా సండేస్ అప్పుడు మాత్రమే. సో ఇలాంటప్పుడే ఏ వర్క్స్ ఉన్నా కూడా చేసేసుకుంటూ ఉంటాను. క్లీనింగ్ కానీ, ఆర్గనైజేషన్ ఇలా ఏవైనా సరే పెండింగ్ వర్క్స్ అన్నీ సండేస్ అప్పుడే నేను కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను. ఫస్ట్ అయితే ఈ బట్టలన్నీ మడత పెట్టేసుకొని ర్యాక్ క్లీన్ చేసి పేపర్స్ అయితే మార్చేసుకున్నాను. ఇంకా మడత పెట్టుకున్న బట్టలన్నీ కూడా సర్దేసుకున్నాను. బట్టలు సర్దుకునేటప్పుడు వీటి మధ్యలో నాఫ్థలిన్ బాల్స్ వేసి పెట్టుకున్నాము అంటే అరోమా కూడా బాగుంటుంది. అయితే నాఫ్థలిన్ బాల్స్ వేసేటప్పుడు అవి డైరెక్ట్గా పెట్టేయకుండా ఒక టిష్యూ పేపర్లో కానీ లేదంటే ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ చుట్టి పెట్టుకోవాలి. బీరువా అయితే ఇలా సర్దేసుకున్నాను. ఇవన్నీ మడత పెట్టి సర్దడానికి నాకైతే ఒక 2 అవర్స్ దాకా పట్టిందండి టైం అయితే. ఫ్రిడ్జ్ క్లీన్ చేసి కూడా చాలా రోజులైందండి. సో ఒకసారి ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేద్దాము అని అయితే స్టార్ట్ చేశాను. నేనైతే డేట్స్ ఇలాగా డైరెక్ట్గా ప్యాకెట్లోనే పెట్టేస్తుంటానండి. ఇది జిప్ లాక్ వస్తుంది కదా, సో ప్యాకెట్లోనే డైరెక్ట్గా పెట్టేస్తుంటాను.
ఇంకా చింతపండు కూడా ఎప్పుడైనా కొంచెం ఎక్కువగా ఉంది అనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తుంటాను. ఇలా పెట్టాము అంటే చింతపండు అనేది త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మొత్తం అన్నీ తీసేసిన తర్వాత ఈ ర్యాక్స్ కూడా తీసి మొత్తం ఒకసారి నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మ్యాక్సిమం ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తూ ఉంటాం కదా. సో ఫ్రిడ్జ్ని నెలకి ఒక్కసారైనా సరే డీప్ క్లీన్ చేసుకోవాలి. ర్యాక్స్ అవన్నీ వాష్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లోపల కూడా క్లాత్ పెట్టి ఒకసారి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.